నేను పర్వనిక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కలెక్టర్ నారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులతో కలిసి పరిశీలించారు. మొగలిగిద్ద గ్రామ ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం వస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు, నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విద్య గురించి తప్పకుండా వస్తా, గ్రామాభివృద్ధి కూడా సహకరిద్దాం. విద్యను ఇంకా ముందు తీసుకుపోవాలి కాబట్టి ఈ గ్రామంలో పుట్టిన అరగోపాల్ ఒక విద్యావేత్త, ప్రొఫెసర్ కాబట్టి వారు కూడా విద్య మీద అత్యంత శ్రద్ధ వహిస్తున్న సందర్భంలో మనమందరం ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఒక సదుద్దేశంతో కూడా ఈ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా విస్తరిస్తున్న సందర్భంలో ఇక్కడ ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు గత నెలలో ఇలా కొందూరు మండలం గ్రామీణ ప్రాంత మండలం, ఆ మండలం ఇలా అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితి, పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు ఆ మండలంలో. కాబట్టి అక్కడ అన్ని వసతులతో కూడుకున్న ప్రపంచ స్థాయి పోటీగా చదువుకునే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అక్కడ మంజూరు చేయడం జరిగింది. ఫౌండేషన్ స్టోన్ కూడా పోయిన నెల వేయడం జరిగింది. ఇవల్ల అదృష్టం మళ్ళీ ఒకసారి కూడా ఈ మౌలిగిద్ద గ్రామాన్ని పూర్తి స్థాయిలో విద్యను ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఎంతోమందిని జన్మనిచ్చిన ఈ గ్రామాన్ని విద్యాలయాలు ఇంకా గొప్పగా అభివృద్ధి చేయాలి. ఇంకేమైనా అవసరం ఉన్నంత కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న ఒక సంకల్పంతో వారు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లు అందరూ కూడా మరి గ్రామస్తులందరూ కూడా కలిసి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అంతా అందరికీ తెలుసు విద్యను విధ్వంసం చేశారు. గతంలో కనీసం ఆ స్కూల్ను కనీసం కలర్ వేసిన పరిస్థితి లేదు, టాయిలెట్స్ లేని పరిస్థితి 150 ఏళ్ళ చరిత్ర ఉన్నదాన్ని. కాబట్టి పూర్తి స్థాయి విద్యావేత్తలు, గొప్ప గొప్ప వ్యక్తులు మనకు రావడం అనేది మనం అందరం చూస్తున్నాం. సో ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి మోగిద్దకి రేపు 4 గంటలకు రావడం జరుగుతుంది. సో అందుకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చూడడానికి ఎమ్మెల్యే గారు, నేను, ఇతర అధికారులు రావడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాల్సిందిగా, ముఖ్యంగా మొగలిగిద్ద విలేజర్స్, అదేవిధంగా ఆ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమం